ఇండియన్ మిలిటరీ లొకేషన్స్ని టార్గెట్ చేయడానికి పాకిస్తాన్ ఎర్లీ మార్నింగ్ 4 AM సెకండ్ వేవ్ ఆఫ్ డ్రోన్స్ అండ్ మిజైల్స్ని లాంచ్ చేసింది. జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లో ఉన్న మల్టిపుల్ ఇంపార్టెంట్ మిలిటరీ ఏరియాస్ని హిట్ చేయడానికి ట్రై చేసింది. వీటితో పాటు ఇంకా 15 ఇండియన్ మిలిటరీ బేసెస్ అండ్ సిటీస్ని డిస్ట్రాయ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు అయితే చేసింది. బట్ అటాక్ చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇండియా ఇప్పుడు పీస్ఫుల్గా లేదు, ఫుల్ ఆఫ్ ఫైర్తో ఉంది. పాకిస్తాన్ 15 మిజైల్స్తో చాలా ఫాస్ట్గా ఇండియన్ బోర్డర్స్ క్రాస్ చేసి అటాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇండియా S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ యూస్ చేసింది. ఇది మన వాడు రష్యా నుంచి బై చేసిన ఒక పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్. దీని హెల్ప్తో పాక్ వాళ్ళు అటాక్ చేయడానికి రిలీజ్ చేసిన 15 మిజైల్స్ని మనకి డ్యామేజ్ జరగకముందే అబ్జర్వ్ చేసి వాటిని ముక్కలు చేశారు. అందులో పాకిస్తాన్స్ F-16 ఫైటర్ జెట్ అండ్ సెకండ్ వచ్చేసి JF-17 ఫైటర్ జెట్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి అటాక్స్ రిపీట్ అవ్వకుండా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ కూడా షాట్ డౌన్ చేసింది. అఖనూర్లో ఒక డ్రోన్ని, పూంచ్ విలేజ్లో 2 కామికాజే డ్రోన్స్ని న్యూట్రలైజ్ చేసింది. ఎయిర్ ట్రాప్ డ్రోన్స్ అండ్ మిజైల్స్ని యూజ్ చేసి అటాక్ చేసే డేంజర్ సిచ్యువేషన్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి బారక్ 8 MRSAM అనే మీడియం రేంజ్ మిజైల్ సిస్టమ్ కూడా యూజ్ చేశారు. మనకి ఎలాంటి డ్యామేజ్ ఈ రోజు జరగలేదంటే దాని రీజన్స్ ఇవే. ఇజ్రాయెల్ స్పెషల్ గా తయారు చేసిన హ్యాపీ డ్రోన్స్ ని యూజ్ చేసి పాకిస్తాన్ ఇన్సైడ్ ఉన్న 8 డిఫెన్స్ రాడార్స్ ని డిస్ట్రాయ్ చేసింది. మళ్ళీ పాకిస్తాన్ అటాక్ చేయడానికి డ్రోన్స్ యూజ్ చేసే ఛాన్స్ కూడా లేకుండా లాహోర్లో ఉన్న మెయిన్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అండ్ వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఉన్న చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా మొహమాటం లేకుండా పేల్ చేసింది. గాలిలో ఏది వెళ్ళినా పేల్ చేసిందన్న భయం వాళ్ళకి రావడంతో లాహోర్తో పాటు రిమైనింగ్ ఏరియాస్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ ని నెక్స్ట్ 48 అవర్స్ వరకు క్లోజ్ చేశారు. అండ్ ఈ అటాక్ లో మన ఇండియా డ్యామేజ్ 0% అండ్ పాకిస్తాన్ కి 101%. అంటే అనుకున్న దానికంటే ఎక్కువ డ్యామేజ్ చేసాం. ఏదేమైనా మన వాళ్ళు ఇచ్చిన దెబ్బ అదర్స్ కదా.